హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి భారతీయ విద్యా వ్యవస్థను ఇబ్బంది పెడుతున్న ప్రధానంగా 3 అంశాలు. 3C అనేసి ఒక ఆర్టికల్ రాశారు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ మెంబర్ అండ్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు. సో ఆ 3C's ఏంటి అంటే భారతదేశ వ్యవస్థ విద్యా వ్యవస్థని అత్యంత దారుణంగా ఇబ్బంది పెడుతున్నది. ఒకటి, సెంట్రలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. సెకండ్ ఈజ్ కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. థర్డ్ ఈజ్ ద కమ్యూనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఈ 3 అంశాలని చాలా క్లియర్ అండ్ కేటగారికల్గా ఒక పెద్ద ఆర్టికల్ రూపంలో సోనియా గాంధీ గారు వివరించే ప్రయత్నం చేశారు. సో ఈ ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ సెంట్రలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. సో సెంట్రలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా ఎలా మొదలుపెట్టారు ఈ బీజేపీ వాళ్ళు అంటే, గత 11 సంవత్సరాలుగా బీజేపీ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఒకటి, ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ ఏదైతే ఉందో రాజ్యాంగంలో మనం కంకరెంట్ లిస్ట్లో ఉంటుంది అది. సో కంకరెంట్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని మీద పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ఈక్వల్ పవర్స్ ఉంటాయి చట్టాలు చేసేదానికి. ఇన్ కేస్ ఏదైనా డిఫరెన్స్ వచ్చినప్పుడు మాత్రం పార్లమెంట్ చేసిన చట్టానికి ఎక్కువ వ్యాలిడిటీ ఉంటుంది. సో ఈ క్రమంలో భారతదేశంలో గత 11 సంవత్సరాలుగా సెంట్రలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా చేస్తున్నారు బీజేపీ వాళ్ళు అంటే, ఒకటి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఫ్రేమ్ చేసే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమాత్రం కన్సల్ట్ అవ్వకుండా పాలసీని తీసుకొచ్చి రాష్ట్రాల మీద రుబ్బే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల రిక్వైర్మెంట్ ఏంటి, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ఎడ్యుకేషన్లో ఎలాంటి కరికులంని కోరుకుంటాయి, ఎలాంటి ప్రొవిజన్స్ని కోరుకుంటున్నాయి అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని కన్సల్ట్ అవ్వకుండా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి థింగ్స్ అన్నింటినీ చట్టంలో పెట్టేసేసి దాన్ని ఎడ్యుకేషన్ పాలసీగా చూపించే ప్రయత్నం చేశారు ఈ బీజేపీ వాళ్ళు. సో ఆర్ఎస్ఎస్ ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే డిక్టేట్ చేసిందో బీజేపీకి, వాటినే చట్టరూపం దాల్చేసి దాన్ని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అన్నారు. ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో 3 లాంగ్వేజెస్ అని చెప్పారు. ఆ 3 లాంగ్వేజెస్ ఏంటివి అనేది కూడా స్పెసిఫిక్గా చెప్పకుండా న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్నటువంటి మరి ముఖ్యంగా తమిళనాడు వర్సెస్ యూనియన్ అవనివ్వండి, లేకపోతే సౌత్ ఇండియా స్టేట్స్లో హిందీని ఒప్పుకోలేని పరిస్థితి ఏదైతే క్రియేట్ అయిందో ఈరోజు, దీనికి ప్రధానమైనటువంటి కారణం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. కంకరెంట్ లిస్టులో సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మీద ఒక పాలసీని తీసుకొచ్చేటప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్తో కన్సల్ట్ అవ్వకుండా తీసుకొచ్చింది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్, ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ని న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయని రాష్ట్రాలకి ఏదైతే సమగ్ర శిక్ష అభియాన్ కింద రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి ఫండ్ ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయట్లేదనేసి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సినటువంటి ఫండ్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇది కంప్లీట్లీ వెపనైజేషన్ ఆఫ్ పాలసీ. ఇది కంప్లీట్లీ సెంట్రలైజేషన్ ఆఫ్ పాలసీకి ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకోటి, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో అది ఫండమెంటల్ రైట్గా 2010లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి చట్టం. ఆ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే కంప్లీట్గా ఒక 1 కిలోమీటర్ లోపలే ప్రైమరీ స్కూల్ ఉండాలా, వితిన్ 3 or 5 కిలోమీటర్స్ లోపల హై స్కూల్స్, సెకండరీ స్కూల్స్ ఉండాలా. సో దట్ ప్రతి ఒక్కడికి విద్య అందుబాటులో ఉండేలా చేసేదానికి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని 2010లో తీసుకొచ్చారు. దీన్ని బీజేపీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఫండమెంటల్ రైట్గా ఉందో, ఈ ఫండమెంటల్ రైట్ ఒక ప్రొవిజన్ని కంప్లీట్గా పక్కకు పెట్టేసేసి బీజేపీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చి కంప్లీట్గా బీజేపీ తను అనుకున్నట్లు ఆర్ఎస్ఎస్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని ఒక చట్ట రూపంలో తీసుకొచ్చి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పిన విధానం ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా ఒక దేశం యొక్క విద్యా వ్యవస్థని నాశనం చేసే ప్రక్రియగా, మరీ ముఖ్యంగా ఫండమెంటల్ రైట్గా ఉన్నటువంటి ప్రొవిజన్ ఏదైతే ఉందో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, అది కూడా మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పబ్లిక్ స్కూల్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యే వాళ్ళకి ఇబ్బంది కలిగించే ప్రొవిజన్ క్రియేట్ చేసింది. అండ్ 3వ అంశం, హైయర్ ఎడ్యుకేషన్ మీద దాడి ఎలా చేస్తుంది బీజేపీ, అది కూడా మళ్ళీ యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ 2025ని తీసుకొచ్చి కంప్లీట్గా స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర ఉన్నటువంటి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్, యూనివర్సిటీ అపాయింట్మెంట్స్ మొత్తాన్ని యూజీసీ కనుసన్నల్లో జరగాలి. యూజీసీ కనుసన్నల్లో కూడా బీజేపీ అనుబంధంగా ఉన్నటువంటి మనుషులందరినీ యూనివర్సిటీలో చొప్పించాలనే ప్రయత్నంలో భాగంగా యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ని తీసుకొచ్చి దాని ద్వారా యూనివర్సిటీల్లో దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీలని కంట్రోల్ చేయాలి. తద్వారా రాష్ట్రాలకు ఉండేటువంటి పవర్స్ మొత్తాన్ని స్నాచ్ చేసి యూజీసీ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పెట్టుకొని ఫెడరల్ స్ట్రక్చర్ని దెబ్బకొట్టే విధంగా బీజేపీ తీసుకొచ్చినటువంటి యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్. సో కంప్లీట్గా సెంట్రలైజేషన్ ఆఫ్ పాలసీ ఏదైతే ఎడ్యుకేషన్ పరంగా చేయాలనుకుంటున్నారో బీజేపీ అనుకున్నట్లు ప్రైమరీ విద్య దగ్గర నుంచి యూనివర్సిటీ విద్య వరకు మొత్తం ఆర్ఎస్ఎస్ మయం చేయాలనుకున్న విధానాన్ని మాత్రం చాలా క్లియర్ అండ్ కేటగారికల్గా వివరించే ప్రయత్నం చేశారు. అండ్ యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ ద్వారా బ్యాక్డోర్
మెకానిజంలో ఈ ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ మనుషుల యొక్క భావజాలంతో కూడుకున్న వాళ్ళని, క్వాలిఫికేషన్ లేని వాళ్ళని కూడా ప్రొఫెసర్లుగా అపాయింట్ చేసేదానికి కుట్రకైతే వీళ్ళు పూనుకున్నారు చాలా క్లియర్గా. తర్వాత రెండోది కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఎలా చేశారంటే, కాన్స్టిట్యూషనల్లీ గ్యారంటీడ్ రైట్ ఏదైతే ఉందో, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ఆ ప్రొవిజన్ మొత్తాన్ని పక్కకు పెట్టేసేసి దగ్గరగా 2014 నుంచి ఈ రోజు వరకు దేశంలో దగ్గరగా 89,441 పబ్లిక్ స్కూల్స్ని అక్రాస్ ఇండియా మూసేయడం జరిగింది. తర్వాత ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో దగ్గరగా 42,944 స్కూల్స్ని మూసేసి, పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నడుస్తున్న స్కూల్స్ అన్నింటినీ మూసేసి దేశంలో ఉన్నటువంటి ప్రైమరీ విద్య ఏదైతే ఉందో అది మొత్తం కమర్షియలైజ్ చేసేసి గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకి విద్య అందకుండా చేసేసి చాలా తీవ్రమైన ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తుంది ఈ భారతీయ జనతా పార్టీ. తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇంకో ప్రొవిజన్ ఏంటి అంటే, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో ఉన్నటువంటి బేసిక్గా స్కూల్ గోయింగ్ పిల్లలకి ఇవ్వాల్సినటువంటి బుక్స్, ఆ ప్రొవిజన్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కాలు రాసింది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఈ రైట్ టు ఎడ్యుకేషన్ ద్వారా ఫ్రీ ఎమ్యూనిటీస్ ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళే పిల్లలకు అప్లై ఇచ్చేదానికి గవర్నమెంట్ చట్టం చేసిందో ఆ చట్టం మొత్తాన్ని కంప్లీట్గా డీవియేట్ చేసేసేసి కమర్షియల్ మయం చేసేసింది ప్రైమరీ స్కూల్ని. తర్వాత మూడో అంశం, అత్యంత మోస్ట్ ఇంపార్టెంట్ అంశం, భారతదేశ చరిత్రలో లేని స్థానాన్ని కోరుకున్నటువంటి బీజేపీ రెండోది విద్యా వ్యవస్థ మొత్తాన్ని ఒక కమ్యూనల్ ఓరియంటేషన్లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో భారతదేశంలో మూడో అంశం బీజేపీ తీసుకొచ్చినట్టు విద్యా విధానంలో మూడో అంశం ఏదైతే ఉందో కమ్యూనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, అది చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇందులో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బీజేపీకి సంబంధించినటువంటి లేని అంశాలని కరికులంలో చరిత్రలో చూపించే ప్రయత్నం చేశారు. తర్వాత ఎన్సీఆర్టీ మీద కంప్లీట్గా ఎన్సీఆర్టీ ఏదైతే ఇండియాలో ఉన్నటువంటి స్కూల్ కరికులంకి బ్యాక్ బోన్గా ఉన్నటువంటి ఎన్సీఆర్టీ మీద దాడి చేసి ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి చరిత్ర మొత్తాన్ని మార్చేసేసి, అది ఎలా మార్చారంటే నాథూరామ్ గాడ్సే గాంధీని హత్య చేసిన విధానం ఏదైతే ఉందో అది క్లియర్గా ఎన్సీఆర్టీ పుస్తకాల్లో పొందుపరచడం జరిగింది. దాన్ని కంప్లీట్గా తీసేశారు. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి కంప్లీట్గా తీసేశారు. బీజేపీ వాళ్ళు రాజ్యాంగ వ్యతిరేకులు, ప్రజాస్వామ్య వ్యతిరేకులు అని టైం అండ్ అగైన్ మనం చెప్తుంటాము. ఆ రాజ్యాంగ వ్యతిరేక ప్రొవిజన్ని మనం ఎన్సీఆర్టీ ఏ బుక్ మనం తీసుకున్నా కానీ అందులో ఫస్ట్ పేజ్లోనే ప్రియాంబుల్ చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది, ప్రియాంబుల్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి అనేది. సో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు రాజ్యాంగ వ్యతిరేకులు కాబట్టి, ప్రజాస్వామ్య వ్యతిరేకులు కాబట్టి స్కూల్ గోయింగ్ పిల్లలకి ప్రియాంబుల్ మీద అవగాహన ఉండకూడదు, ప్రియాంబుల్లో ఏ ప్రొవిజన్స్ ఉన్నాయో తెలుసుకోకూడదు అనే ఒక దురుద్దేశంతో ప్రియాంబుల్ని తీసేసి వీళ్ళు. తర్వాత దేశం మొత్తంగా ఒక అవుట్రేజ్ ప్రొటెస్ట్ జరిగిన తర్వాత మళ్ళీ ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ప్రియాంబుల్ని ఇన్కార్పొరేట్ చేసే ప్రయత్నం చేశారు. ఓ పక్క గాంధీని హత్య చేసిన గాడ్సే గురించి ఉన్నటువంటి ఆ గాంధీ మర్డర్ అంశం ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా తీశారు. ఈ రోజుకు మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేయాల. రెండోది మూడో అంశం ఏంటంటే, వీళ్ళు చాలా క్లియర్గా మన యూనివర్సిటీ సిస్టంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అందులో హైరింగ్కి వెళ్ళేదానికి పూనుకుంటున్నారు. ఈ హైరింగ్లో అగైన్ నేను ఇందాక చెప్పినట్లు హైరింగ్లో మొత్తం రైట్ వింగ్ ఐడియాలజీ, హిందుత్వ భావజాలం కూడుకున్నటువంటి చాలని క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరినీ ప్రొఫెసర్స్గా చేసేసి దేశంలో ఉన్నటువంటి ఉన్నత విద్యను సర్వనాశనం చేసేదానికి బీజేపీ పూనుకుంది. తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు బ్రెయిన్ చైల్డ్గా తీసుకొచ్చినటువంటి ఐఐఎంస్ అవనివ్వండి, ఐఐటీస్ అవనివ్వండి, వాటిల్లో కూడా ప్రాపర్ మెకానిజంతో ప్రాపర్ క్వాలిఫికేషన్ లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి అందులో పెట్టేసేసి ఉన్నత విద్య మొత్తాన్ని డైల్యూట్ చేసేదానికి ఈ బీజేపీ చాలా సక్సెస్ఫుల్గా పూనుకుంది. భారతదేశం ముందు ప్రస్తుతం ఉన్న సింగిల్ మైండెడ్గా వెళ్తున్నటువంటి బీజేపీ ఏదైతే ఉందో, సెంట్రలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా, కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, ఎట్ ద సేమ్ టైం థర్డ్ పాయింట్ అండ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, కమ్యూనలైజేషన్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎలా వీళ్ళు చేయాలనుకుంటున్నారో అనేది మాత్రం చాలా క్లియర్ అండ్ చాలా కేటగారికల్గా సోనియా గాంధీ గారు వివరించే ప్రయత్నం చేశారు. కానీ ఒకటి మాత్రం చాలా చాలా క్లియర్, బీజేపీ ఇంకొక 1-2 టెన్యూర్స్, ఇప్పుడు 10 సంవత్సరాలు, ఇప్పుడు 15, ఈ టెన్యూర్ అయిపోతే 15 సంవత్సరాలు అవుతుంది. తర్వాత ఇంకొక 2 సార్లు కానీ బీజేపీ గెలిస్తే ఆర్ఎస్ఎస్ చరిత్రే దేశ చరిత్రగా మారుతుంది.
ఆర్ఎస్ఎస్ భావజాలమే భారతదేశ భావజాలంగా మారుతుంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పిందే ఇండియన్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి రైట్ ఫ్రమ్ ప్రైమరీ స్కూల్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు అదే కరికులంగా మారిపోయి భారతదేశంలో సైంటిఫిక్ టెంపర్ ఉన్నటువంటి ఈ విద్య కానీ, రేషనలైజేషన్ ఉన్నటువంటి విద్య కానీ, ఒక థాట్ ప్రొవోకింగ్గా ఉన్నటువంటి విద్యా వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేసేసి సంఘమయం చేసేదానికి మాత్రం బీజేపీ చాలా సక్సెస్ఫుల్గా ముందుకైతే తీసి భారతదేశ విద్యా వ్యవస్థను అయితే మాత్రం నిర్వీర్యం చేసేదానికి ఎట్టి పరిస్థితుల్లో వెనకాడబోదు బీజేపీ. థ్యాంక్ యూ.